హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్. ఎస్, డే 30లోకి వచ్చేసాము. ఒక అండర్స్టాండింగ్ వచ్చేసింది కదా, చాలామంది ఇంప్రూవ్ చేసుకుంటున్నాము, అర్థమవుతుంది మేడం అంటున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఈరోజు మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ నేర్చుకుందాము. ఇంతకుముందు ఫ్యూచర్ టెన్స్ ఏంటి నేర్చుకున్నాం, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఏంటి, అది వస్తే మిగిలినవన్నీ ఈజీ అండి, పెద్ద కష్టమేం కాదు. ఈ వీడియో చివరి దాకా తప్పకుండా చూడండి. ఇంతకుముందు అయిన క్లాసులన్నీ తప్పకుండా మీరు నోట్స్లో రాసుకొని ఫాలో అవుతూ ప్రాక్టీస్ చేయండి. సో బై ది వే, ఈ వీడియోస్ అవసరమైన వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తున్నారు కదా, ఐ హోప్ యు ఆర్ డూయింగ్ దాట్. సో ఎనీవే, క్లాస్లోకి వెళ్ళిపోదాము. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, సింపుల్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఎలా ఉందో ఇది కూడా అంతే, సేమ్ అంతే. కొద్దిగా రూల్ మారుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఏంటి అంటే, ఒక సింపుల్ లైన్లో మీకు డెఫినేషన్ ఇస్తాను. ఏంటి అంటారా? ఇది చూడండి, అన్ యాక్షన్ విచ్ విల్ కంటిన్యూ ఇన్ ఫ్యూచర్. ఏదైనా యాక్షన్ ఫ్యూచర్లో కంటిన్యూ అవుతూ ఉంది అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అది ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. అన్ యాక్షన్ విచ్ విల్ కంటిన్యూ ఇన్ ఫ్యూచర్, ఫ్యూచర్లో కంటిన్యూ అవుతుంది. ఇదేంటంటే ఇమాజిన్ ఏ కంటిన్యూ యాక్షన్ ఇన్ ఫ్యూచర్. అంటే మనం అనుకుంటూ ఊహించుకుంటూ ఉంటాం అనమాట, ఫ్యూచర్ ఇలా అవ్వబోతుంది, ఇలా అవుతూ ఉంటుంది, ఇలా ఇలా జరగబోతుంది అని ఎప్పుడైతే అనుకుంటామో దాన్ని ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఇది జస్ట్ ఇమాజినరీ, ఎందుకంటే పక్కా జరగట్లేదు కదా, ఫ్యూచర్ కదా. ఫ్యూచర్ ఎప్పుడైనా మనకి ఇమాజినేషన్లోనే ఉంటుంది, ఊహల్లోనే ఉంటుంది. సో కాబట్టి దీని డెఫినేషన్ ఏంటి అంటే, అన్ యాక్షన్ విచ్ విల్ కంటిన్యూ ఇన్ ఫ్యూచర్, ఇమాజిన్ ఏ కంటిన్యూ యాక్షన్ ఇన్ ఫ్యూచర్. క్లియర్? సరే, ఇప్పుడు చూడండి రూల్ ఏంటి. రూల్ దగ్గరికి వచ్చాక అఫర్మేటివ్ చూద్దాం. ముందు అఫర్మేటివ్లో సబ్జెక్ట్ ప్లస్ షెల్ బీ, విల్ బీ, V4 అండ్ ఆబ్జెక్ట్. కంటిన్యూస్ టెన్స్ అంటే ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి V4 వస్తుంది. సబ్జెక్ట్ ఎలాగో ఫస్ట్లోనే, షెల్ బీ, విల్ బీ. మనము సింపుల్ కంటిన్యూస్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఏం వాడాము, ఇక్కడ యామ్, ఈజ్, ఆర్ వాడాము కదా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో. అదే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాస్, వర్. ఇప్పుడు ఫ్యూచర్ కాబట్టి షాల్ బి, విల్ బి. ఇంతే గుర్తుపెట్టుకోండి, ఈజీ. ఇంకా మిగిలిందంతా మామూలు, సబ్జెక్ట్ తెలుసు, కంటిన్యూస్ అంటేనే V4 వాడతాము, ఆబ్జెక్ట్. క్లియర్? సో ఇది అండి మనకి రూల్. ఇది ఇంకొకటిసారి మళ్ళీ ఒకటి గుర్తుపెట్టుకోండి, దీంట్లో కూడా మళ్ళీ నార్మల్ అండ్ స్ట్రాంగ్ ఫ్యూచర్ ఉంటాయి. సో ఇంతకుముందు క్లాస్ చెప్పాను కదా, అదే విధంగా ఉంటుంది సేమ్. సో ఇక్కడ డ్రిల్లింగ్కి వచ్చేస్తే కనుక మనకి ఇప్పుడు చూడండి, ఐవికి షెల్ బి, ఓకే. అండ్ మిగిలిన సబ్జెక్ట్స్ లైక్ హీ, షీ, యూ, దే, సింగులర్, ప్లూరల్, ఇట్, వీటన్నిటికీ విల్ బి. ఓన్లీ ఐవికి మాత్రమే షెల్ బి, మిగిలిన వాటన్నిటికీ విల్ బి. ఇది ఎప్పుడు నార్మల్ ఫ్యూచర్. అదే స్ట్రాంగ్ ఫ్యూచర్ అనుకోండి, నేను స్ట్రాంగ్గా చెప్పాలనుకోండి, అప్పుడు ఐవి దగ్గరికి విల్ వచ్చేస్తుంది, విల్ బి. ఐ విల్ బీ, వి విల్ బీ అంటాము. అదే ఇక్కడి నుంచి ఇది వెళ్ళిపోతుంది, హీ షాల్ బీ దేర్, హీ షాల్ బీ వర్కింగ్ ఓవర్ దేర్. అట్లా మనము ఎప్పుడైనా కానీ ఇది స్ట్రాంగ్ అయ్యేసరికి ఇది ఇటు వచ్చేస్తుంది, ఇది ఇటు వచ్చేస్తుంది. దర్ ఇస్ నథింగ్ రాంగ్. జనరల్ వాడకంలో మాత్రం మనం జనరల్గా ఎప్పుడు ఐ షెల్ బి, వి షెల్ బి అంటాము, ప్లస్ ఐ విల్ బి, వి విల్ బి అంటాము. హీ షెల్ బి తక్కువ వాడతాం మనము. సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఐ షెల్ బి, వి షెల్ బి, ఆర్ ఐ విల్ బి, వి విల్ బి. దేర్ ఇస్ నథింగ్ రాంగ్, వీ కెన్ యూజ్ ఇట్. క్లియర్? ఇక్కడ డ్రిల్లింగ్ చూద్దాము. ఐ షెల్ బి కంప్లీటింగ్ 45 డేస్ ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ బై నెక్స్ట్ మంత్. అంటే వచ్చే నెల కల్లా 45 రోజుల కోర్స్, ఇంగ్లీష్ కోర్సు నేను కంప్లీట్ చేస్తానని అనుకుంటున్నాను. అంటే ఇమాజినేషన్లో వచ్చే నెల కంప్లీట్ చేస్తాను, అది కంటిన్యూ అవుతూ ఉంది. ఓకే, ముందు మీకు ఈ టైం ఫ్రేసెస్ చెప్పడం మర్చిపోయాను. టైం ఫ్రేసెస్ ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి. మనకి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో బై నెక్స్ట్ డే, బై నెక్స్ట్ వీక్, బై నెక్స్ట్ మంత్, బై నెక్స్ట్ ఇయర్, ఇవి వాడుతూ ఉంటాము. టైం ఫ్రేసెస్ అంటే ఎక్కువగా అవుతూ ఉంటాయి, ఇవి రిపీట్ అవుతూ ఉంటాయి. టైం ఫ్రేసెస్ ఇవి మీకు ప్రతి వీడియోలో టైం ఫ్రేసెస్ చెప్తూ ఉన్నాను, దీంట్లో ఇవి గుర్తుపెట్టుకోండి. సో మనకి ఇక్కడ ఏంటి, ఐ షెల్ బి కంప్లీటింగ్ 45 డేస్ ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ బై నెక్స్ట్ మంత్. వచ్చే నెల కల్లా నేను ఈ 45 డేస్ ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ కంప్లీట్ చేస్తాను అనేసి మనం అనుకుంటూ ఉన్నాం అనమాట. ఐ షెల్ బి కంప్లీటింగ్, ఫ్యూచర్లో అవ్వబోతుంది, కంప్లీట్ చేయబోతున్నాము. క్లియర్? అదేవిధంగా వీ షెల్ బి కంప్లీటింగ్ 45 డేస్ ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ బై నెక్స్ట్ మంత్. మనము
వచ్చే నెల కల్లా మనము ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ 45 డేస్ ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ ఖతం చేయబోతున్నాము, పూర్తి చేయబోతున్నాము. ఓకే, అదేవిధంగా హీ తీసుకోండి. హీ అన్నప్పుడు మనకు విల్ బీ వస్తుంది. హీ విల్ బీ కంప్లీటింగ్ 45 డేస్ ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ బై నెక్స్ట్ మంత్. ఆయన ఇంగ్లీష్ కోర్సు వచ్చే నెల కల్లా కంప్లీట్ చేయబోతున్నాడు. మనం చేయబోతున్నాడు అనేసి మనం ఇమాజినేషన్లో అవ్వబోతుంది, చేయబోతున్నాడు, కంప్లీట్ అవ్వబోతుంది అన్నట్టుగా అలా వాడుతూ ఉంటాము. అదేవిధంగా షీ, యూ ఇవి మీరు చేయండి. నెక్స్ట్ దే చూడండి. దే విల్ బీ కంప్లీటింగ్ 45 డేస్ ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ బై నెక్స్ట్ మంత్. అంటే వాళ్ళు వచ్చే నెల కల్లా 45 డేస్ ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ని కంప్లీట్ చేయబోతున్నారు. ఓకే, అదేవిధంగా సింగులర్, ప్లూరల్. సింగులర్ అంటే సీత అనండి, ప్లూరల్ అంటే బాయ్స్ అనండి, గర్ల్స్ అనండి. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ ఇట్ తోటి ఏమవుతుంది మనకి? విల్ బీ. ఇట్తో ఆల్వేస్ విల్ బీ. ఇట్ విల్ బీ రైనింగ్ వెరీ హెవీలీ బై నెక్స్ట్ మంత్ ఇన్ అస్సాం. ఇట్ విల్ బీ రైనింగ్ వెరీ హెవీలీ బై నెక్స్ట్ మంత్ ఇన్ అస్సాం అంటే అస్సాంలో వచ్చే నెల వర్షం బాగా పడబోతుంది. ఇది అంటే మనం ఇమాజిన్ చేసుకుంటున్నాం అనమాట. సో ఇది ఇట్ విల్ బీ. ఇంకొకటి మీకు ఎగ్జాంపుల్గా ఇచ్చాను చూడండి. ఐ షల్ బి ట్రావెలింగ్ టు చెన్నై బై బస్ టుమారో. అంటే నేను చెన్నైకి బస్లో వెళ్తూ ఉంటాను. రేపటికి నేను చెన్నైకి బస్సులో వెళ్తూ ఉంటాను. మనం ఇమాజినేషన్లో వెళ్ళిపోతున్నాం అనమాట, అట్లా ఊహించేసుకోవడం అనమాట. ఓకే, ఐ షల్ బి ట్రావెలింగ్ టు చెన్నై బై బస్ టుమారో. అదేవిధంగా వీ షల్ బి ట్రావెలింగ్ టు చెన్నై బై బస్ టుమారో అంటే మనము చెన్నైకి రేపటికల్లా బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటాము. ఓకే, వెళ్ళిపోయారా? ఇక్కడ రండి. నెక్స్ట్ అదేవిధంగా చూడండి. హీ విల్ బి ట్రావెలింగ్ టు చెన్నై బై బస్ టుమారో. ఆయన కూడా బస్సులో రేపటికి ఈ పాటికల్లా ప్రయాణం చేస్తూ ఉంటాడు. షీ, యూ మీరు చేయండి. దే చూడండి. దే విల్ బి ట్రావెలింగ్ టు చెన్నై బై బస్ టుమారో. వాళ్ళు చెన్నైకి ఈ టైం కల్లా ఈ బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇక సీత, గీత అనండి, లేకపోతే బాయ్స్ అనండి, సింగులర్, ప్లూరల్ అప్పుడు కూడా విల్ బీ. ఇది మామూలు, ఇప్పుడే చేసాం కదా. ఇది ఎప్పుడు? అఫర్మేటివ్. ఓకే, అది నెగిటివ్కి వచ్చేసరికి ఏం చేస్తాం చూడండి. నెగిటివ్కి వచ్చేసరికి ఐ షల్ నాట్ బీ అంటాం. ఇక్కడ నాట్ పెడతాము. ఐ షల్ నాట్ బీ, సారీ ఇక్కడే రాసేస్తాను. ఐ షల్ నాట్ బీ అంటాము. అండ్ హీ విల్ నాట్ బీ. ఇట్ విల్ నాట్ బీ. నాట్ పెట్టామంతే, నెగిటివ్ అయిపోయింది మనకి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఐ షల్ నాట్ బీ కంప్లీటింగ్ 45 డేస్ ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ బై నెక్స్ట్ మంత్ అంటే నేను కంప్లీట్ చేయలేకపోతాను ఆ టైం కల్లా అంటున్నాము. ఓకే, అదేవిధంగా వీ షల్ నాట్ బీ కంప్లీటింగ్ 45 డేస్ ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ బై నెక్స్ట్ మంత్ అంటున్నాము. అదేవిధంగా హీ విల్ నాట్ బీ కంప్లీటింగ్ 45 డేస్ ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ బై నెక్స్ట్ మంత్. ఇక్కడ హీ విల్ నాట్ బీ అనొచ్చు, లేదా హీ వోంట్ బీ. ఈ విల్ నాట్కి బదులుగా వోంట్ బీ. ఓకే, హీ వోంట్ బీ కంప్లీటింగ్, అతను కంప్లీట్ చేయలేకపోతున్నాడు. ఇక్కడ విల్ బీ అనే కంటే ఇది లెందీగా ఉంటుంది కదా, మనం కాంట్రాక్షన్స్లో వోంట్ అనొచ్చు. ఓకే, హీ వోంట్ బీ కంప్లీటింగ్ 45 డేస్ ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ బై నెక్స్ట్ మంత్ అట్లా అనొచ్చు, లేదా హీ విల్ నాట్ బీ కంప్లీటింగ్ 45 డేస్ ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ బై నెక్స్ట్ మంత్ అనొచ్చు. ఓకే, అదేవిధంగా యూ తీసుకోండి. యూ విల్ నాట్ బీ కంప్లీటింగ్ 45 డేస్ ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ బై నెక్స్ట్ మంత్, లేదా యూ వోంట్ బీ కంప్లీటింగ్ 45 డేస్ ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ బై నెక్స్ట్ మంత్ ఇట్లా అనొచ్చు. ఇక నెక్స్ట్ చూడండి. ఐ షల్ నాట్ బీ ట్రావెలింగ్ టు చెన్నై బై బస్ టుమారో. ఓకే, సేమ్ మీనింగ్. వీ షల్ నాట్ బీ ట్రావెలింగ్ టు చెన్నై బై బస్ టుమారో అంటే మేము ట్రావెల్ ముందు ఫ్యూచర్లో చేయలేకపోతున్నాము, మేము చేయబోము అన్నట్టుగా ఉంటుంది. అదేవిధంగా హీ వోంట్ బీ ట్రావెలింగ్ టు చెన్నై బై బస్ టుమారో. దే వోంట్ బీ ట్రావెలింగ్ టు చెన్నై బై బస్ టుమారో. ఇక్కడ కూడా అంతే. మనం పాజిటివ్లో అఫర్మేటివ్ అయితే కనుక ఇట్ విల్ బీ రైనింగ్ వెరీ హెవీలీ బై నెక్స్ట్ మంత్ ఇన్ అస్సాం అంటాం పాజిటివ్. నెగిటివ్ వచ్చేసరికి ఇట్ విల్ నాట్ బీ, వర్షం పడబోదు ఆ టైంలో ఫ్యూచర్. ఇది ఇట్ విల్ నాట్ బీ అనొచ్చు, ఇట్ వోంట్ బీ. ఓకే, ఇక్కడ రాస్తాను.
ఇట్ వోంట్ బి, ఇట్ విల్ నాట్ బి ఆర్ ఇట్ వోంట్ బి, ఎనీథింగ్ యూ కెన్ టేక్. ఇట్లా తీసుకోండి లేదా అట్లా తీసుకోండి. ఓకే, ఇక్కడ కూడా రాస్తాను, ఇక్కడ వోంట్ బి. ఓకే, ఇట్ వోంట్ బి రైనింగ్ వెరీ హెవీలీ బై నెక్స్ట్ మంత్ ఇన్ అస్సాం. క్లియర్ కదండి? స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా రాసుకోండి. సో ఇప్పటి వరకు మనం చూసింది ఏంటి? డే 30లో ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఐ క్లియర్ విత్ దిస్? ఇక నెక్స్ట్ డే 31 రేపటి క్లాస్లో మనము ఇంకా ఎక్కువగా చూద్దాము. ఇంటరాగేటివ్ ఎలా ఉంటాయి, ఎక్సర్సైజ్ ఎలా ఉంటాయి, ఇంకా క్విజ్, ఇవన్నీ మీకు క్లియర్గా, ఇంకా బాగా క్లియర్గా చెప్తాను. ప్రతి క్లాస్ మిస్ అవ్వకుండా చూడండి. ఇక కమింగ్ క్లాసెసే కాకుండా త్వరలో నేను స్పోకెన్ హిందీ క్లాసెస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాను. సో స్పోకెన్ హిందీ కోసం ఎంతోమంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అది స్టార్ట్ చేసే లోపల మీకు ఇంతకుముందు ఆల్రెడీ స్పోకెన్ హిందీలో 78 or 79 వీడియోస్ చేశాను. ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేయండి. స్పోకెన్ హిందీ చెక్ చేసి అవన్నీ ఒకసారి రఫ్గా మీరు ఐడియా తెచ్చుకొని కొంచెం ప్రాక్టీస్ చేస్తే కనుక ఇట్ విల్ బీ ఈజీ ఫర్ ద కమింగ్ క్లాసెస్. షార్ట్లీ తొందరగా స్టార్ట్ చేయబోతున్నాను స్పోకెన్ హిందీ కూడా. సో స్టే ట్యూన్డ్, స్టే కనెక్టెడ్, ప్రాక్టీస్ వెల్, and don't leave your ambition. Good luck.